చీకటిగా ఉంది, నాకే కనిపించట్లేదు. అంతా చీకటిగా ఉంది, నాకే కనిపించట్లేదు, నాకే కనిపించట్లేదు. డాక్టర్, ఐఎమ్ సారీ మిస్టర్. మండే మంటల కారణంగా అతని కళ్ళు పాడైపోయి శాశ్వతంగా అతను చూపు పోయింది. అంటే ఇంకెప్పటికీ ఏ విధంగా అతను చూపు వచ్చే అవకాశం లేదంటారా? అన్యాయం చేసిన మనిషితో నేను అన్నాన్ని పిలిపించుకోలేదు. ఇక నుంచి నువ్వు నన్ను అలా పిలవద్దు. వెళ్ళు, వెళ్ళు. డాక్టర్తో మాట్లాడాను, ఆయన్ని కళ్ళు వస్తాయని చెప్పారు. ఇంకా నాకెందుకు కళ్ళు? నీలాంటి మోసగాడి మొహం చూడడానిక? అలా పిలవద్దు. మన ఇద్దరు అనుబంధం అపురూపమైంది. నేనొడుతూ నన్ను మోసగాడని పిలవద్దు. అంటే నువ్వు మోసగాడివి కాదంటావా? మరి మంచిగా నమ్మిన మనిషిని మాటలతో వంచిన వాడిని ఏమంటారో చెప్పు. ఇచ్చిన మాటని, పెట్టిన ఒట్టును పాటించని పాపిని ఏమని పిలవాలో చెప్పు. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంత తిట్టినా, నా కారణంగా పోయిన నీ కళ్ళను ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా నేను తెప్పిస్తాను. అక్కర్లేదు. మోసం చేసో, పాపం చేసో నువ్వు తెచ్చే డబ్బుతో నాకు కళ్ళు రానక్కర్లేదు. నీలాంటి దుర్మార్గుడు సహాయంతో నేను ఈ లోకాన్ని చూడక్కర్లేదు. నువ్వు నాకు ఏమీ చేయనక్కర్లేదు. అన్నా, వెళ్ళవయ్యా, వెళ్ళు. దొరికినా పట్టుకోలేని గుడ్డివాణ్ణి అయిపోయాను కనుక హాయిగా వెళ్ళి మా సూపరింటెండెంట్ బాబు గారి దగ్గర నా మాట పోగొట్టావు. ఆయనకి నా మీద ఉండే నమ్మకాన్ని తగలెట్టావు కనుక హాయిగా వెళ్ళిపోవయ్యా, హాయిగా వెళ్ళిపో. చూడు, ఒక్క మాట, లోకంలో ఎవ్వరికీ కూడా మన ఇద్దరి కథ తెలియనివ్వద్దు. తెలిస్తే మానవత్వం మీదే నమ్మకం పోతుంది. స్నేహం అనే మాటకే అర్థం చెరిగిపోతుంది. వద్దు, ఎవరికి తెలియనివ్వద్దు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళు. డాక్టర్ గారు, వద్దు వద్దన్నా మీరు నాకు ఆపరేషన్ చేశారు. ఎందుకు? ఈ పాడులోకంలో ఇంకేం చూడాలని? అదే మాట అన్నయ్య. నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి నీ చెల్లెలు శాంతిని చూడవా? ఆమెకు పెళ్లి చేసి కళకళలాడుతూ ఆమె కాపురం చేయటం చూడవా? రామచంద్రయ్య, నెమ్మదిగా కళ్ళు తెరు. నిన్ను చూస్తుంటే అనిపిస్తోందమ్మా, నువ్వు అన్నట్టుగా నేను శాంతిని చూడాలి, అది చల్లగా ఉండేట్టు చూడాలి. డాక్టర్ బాబు, మీరు నాకు కళ్ళు తెప్పించినందుకు దండాలు బాబు, దండాలు. సార్. రామచంద్రయ్య, నేనే సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? నాకు తెలుసు సార్, ఆ దొంగ రథమును పట్టుకొస్తానని మాటలను చెప్పి వెళ్ళిన వాడు ఇలా ఒంటరిగా వచ్చాడేమిటా అని చూస్తున్నారు కదా సార్. అది కాదు రామచంద్రయ్య, నేను మోసపోయాను సార్. ఈ లోకంలో న్యాయం, ధర్మం లేవని, స్నేహమే అబద్ధమని తేలిపోయింది సార్. సార్, చేసిన తప్పుని దిద్దుకోలేని దౌర్భాగ్యుణ్ణి, విడిచిపెట్టిన ఆ పాపిష్టి వాడిని తేలేకపోయాను. నాకు ఏ శిక్ష విధించినా సరే సార్, వాడికి పడాల్సిన ఉరి శిక్ష నాకు పడినా సంతోషమే సార్. ఆ అవసరం లేదు రామచంద్రయ్య. అదేమిటి సార్ అలా అంటున్నారు? అవును, నేరస్తుడి జగన్ తనకు తానే వచ్చి పట్టుబడ్డాడు. నిజమా సార్? నేను నమ్మలేకపోతున్నాను సార్. నిజమే రామచంద్రయ్య. వారం రోజుల క్రితం నేను ఇంట్లో ఉండగా జగన్ ఇక్కడికి వచ్చాడు. జగన్, నువ్వు? నేనే సార్. 2 హత్యలు చేసి జైలుకు వచ్చిన జగన్, ఒక మంచి మనిషిని మోసం చేసి జైలు నుంచి తప్పించుకున్న ఘోరమైన నేరస్తుడు జగన్. చట్టాన్ని పట్టుబడిపోతున్నాను.
నీకోసం వచ్చిన రామచంద్రయ్య త్వరలోనే వస్తాడు సార్. సార్, నాదొక చిన్న కోరిక. నన్ను పట్టుకున్న వాళ్ళకి 10,000 బహుమానం మీరు ప్రకటించారు కదా, అందులో 5,000 ముందుగా ఏం తెప్పించండి. ఎందుకు? కళ్ళు పైన రామచంద్రయ్యకి ఆపరేషన్ చేసిన డాక్టర్కి ఫీజు ఇవ్వాలి. ఏమిటి? రామచంద్రయ్య కళ్ళు పోయాయా? అవును, అందుకు కారకుడు నువ్వేనా? నేనే. నీచుడా, అమాయకంగా నిన్ను నమ్మినందుకు, అభిమానంగా నిన్ను చూసినందుకు ఆ మనిషికి ఎంత అన్యాయం చేశావురా. అతను ఉత్తికే మచ్చ తెచ్చి అతన్ని కష్టాల్లోకి ఇచ్చింది చాలక చివరికి అతని కళ్ళు పోవడానికి కూడా కారకుడు అయ్యావా? నిన్ను ఏం చేసినా తప్పు లేదు, పాపం రాదు. నేరస్తుడైన నాకు, న్యాయస్థుడైన అతనికి జైల్లో తెలియని అనుబంధం ఏర్పడింది. నాకు ఆకలేస్తే అమ్మలాగా అన్నం పెట్టాడు, నేను బాధపడితే అన్నలాగా కన్నీరు తుడిచాడు. అలాంటి దేవుడు లాంటి మనిషికి నేను ద్రోహం చేశాను. పసిపాపలాంటి ఆ మనిషి విషయంలో నేను పాపం చేశాను. ఆ నేరానికి శిక్షగా కాక మా స్నేహానికి గుర్తుగా అతని రుణాన్ని తీర్చుకోవడానికి కానుగ్గా నేను ఇచ్చింది జగన్. ఎంత పని చేశావయ్యా? చీకట్లో కలిసిపోబోయే నాకు వెలుగుతో నిమిత్తం లేదు, వెలుగు చూడాల్సిన అవసరమూ లేదు. ఈ విషయం రామచంద్రయ్య తెలుసా? తెలీదు సార్. మోసగాడని తనని నిందించా రామచంద్రయ్య. తన కళ్ళతో లోకాన్ని చూడటానికి ఒప్పుకోడేవనని తెలియనివ్వలేదు. అక్కడున్న డాక్టర్స్ దగ్గర నా దగ్గర కూడా చెప్పద్దని మాట తీసుకున్నాడు. అంతేకాక దొరికిపోతే 10,000 ఇస్తారని, ఆ డబ్బుతో డాక్టర్ ఫీజు 5,000, రామచంద్రయ్య చెల్లెలి పెళ్లి కట్టిన 5,000 ఇవ్వచ్చని తానుగానే దొరికిపోవాలని నిర్ణయించుకున్నాడు. జగన్, నీ హృదయం ఇంత గొప్పదని, నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైందని ఈనాడే తెలుసుకున్నానయ్యా. లోకంలో స్నేహానికి అర్థం ఏమిటి అని ఎవరైనా అడిగితే అది నీకు రామచంద్రయ్యకు ఉన్న అనుబంధమే అని చెప్పగలను. స్నేహానికి, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగానికి మనుషులే కాదయ్యా, గుర్తున్నంత వరకు ఆ జైలు గోడలు కూడా నిట్టూరుస్తూనే ఉంటాయి. సార్, నేను పోయిన తర్వాతనైనా నాకు ఒక మనసు ఉందని, ఆ మనసుకు అతనంటే చాలా అభిమానమని రామచంద్రయ్యకి తెలిస్తే చాలు. నేను జైల్లో గడిపిన గడివంక అతను ద్వేషంగా చూడకుండా ఉంటే చాలు. నా సమాధి మీద మోసగాడు అని అతను చదవకుండా ఉంటే చాలు. సార్, ఆ మిగిలిన డబ్బుతో శాంతి పెళ్లి శుభంగా జరిగేటట్టు చూడండి. సుపండిట్ గారు, రామచంద్రయ్యకి నేను తమ్ముడిని కాకపోయినా అతను మాత్రం నాకెప్పుడు అన్నయ్య సార్. అతను మాత్రం నాకెప్పుడు అన్నయ్య సార్. అన్నయ్య.